सर्वांतर्यामिने नमः अंतरात्मने नमः गुरुभ्यो नमः। यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्वर्गः तद्वरेण्यमुपास्महे। ఆషాఢమాసం రాగానే గురువులు తప్పకుండా గుర్తొస్తారు. ఎందుకంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణిమ కాబట్టి. పత్రిజీ గారు ఎంతో శ్రమ చేసి ధ్యాన ప్రచారాన్ని మన ప్రాంతమంతా కూడా అవగాహన కల్పించారు, అభ్యాసం చేయించారు. తరువాత ప్రస్తుత కాలానుగుణంగా పతంజలి అష్టాంగ యోగంలో ధ్యానానికంటే ముందు ధారణ ఉంది. అంటే ధారణ లేకుండా మనం ధ్యానాన్ని అభ్యసించలేము, అంటే ధ్యానంలో ప్రవేశించలేము. ధారణను ముందుగా అభ్యసిస్తే కానీ ధ్యానంలోకి వెళ్ళగలం. ఆ తరువాత సమాధి స్థితి, ఆనందం లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది గురువులు కనిపిస్తున్నారు. అందరికీ గురువులు కావాలనే కోరిక ఉంటుంది. అయితే గురు లక్షణాలు ఏమిటి, శిష్యుల లక్షణాలు ఏమిటి అనేది తెలిసేది కొందరికే. మన గురువులందరికీ కూడా గురు లక్షణాలు తెలుసు, శిక్ష లక్షణాలు తెలుసు. కానీ శిష్యులకు మాత్రం గురు లక్షణాలు తెలియవు, శిక్ష లక్షణాలు తెలియవు. కాకపోతే ఏమనుకుంటారంటే కనిపించే గురువులందరినీ ఈ గురువు ఇలా ఉన్నాడు, ఇలా ఉంటే బాగుండేది, అలా ఉన్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. మరి శిష్యుల లక్షణాలు ఏ విధంగా ఉండాలి? గురువుల యొక్క లక్షణాలను విమర్శించడంలో కానీ పరిశీలన చేయడం కానీ అవసరం లేని విధంగా శిష్యులు ఉండాలని చెప్పబడింది. కాబట్టి గురు నింద మహాపాపం. గురువుల్ని అవహేళన చేయడం కానీ అవమానం చేయడం కానీ పనికిరాదని శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం ఇవాళ ఈ వేదిక పైన ఇంతమంది గురువులను మనం ఆషాఢమాస ప్రారంభంలో దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం లభించింది. ధ్యానప్రస్థము ద్వారా ధారణాయోగంలో శాశ్వతానందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. పరమాత్మ మీ పెద్దలకంతా, మన మహానుభావులకంతా నమస్కారము. లక్ష్మీ నరసింహస్వామి ఇంకా 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 లక్ష్మీ నరసింహస్వామి నేను ఆయన ఉపాసరాలను, ఆయన దోస్తు. నాకు లక్ష్మీ నరసింహస్వామి నాకు దోస్తు, నేను దోస్తు అని పిలుచుకుంటాను. ఆయన మనకు లోకసేవ చేయమని నన్ను ప్రపంచంలో పంపించిండు. నాకు చదువు రాదు, ఇంకెవరితో నేర్చుకోలేదు. చదువు, దోస్తు, భగవంతుడు ఆయననే నాకు. ఇంకొక లోకసేవ చేయమని తోలండు. మనకు తెలిసినంత పూర్తికి ఆయన వెనక మళ్ళీ మనకు చెప్పడానికి, ఆ పని చేసడానికే ఉన్నాను. కానీ కొన్ని ఆశ, అహంకారము, ఇంకొక భోజనము, వస్త్రాలు, సొమ్ములు అవన్నీ పక్కకు పెట్టేసిన. ఇంకొక భగవంతుడు తప్ప ఇంకొక మనకు ఆశ, ఇంకా పెద్ద కోరికలు ఇంకేం లేవు. నేను లోకసేవకే ఉన్నాను కానీ నాకు అన్ని ఇంకా ఏం లేదు. భగవంతుని నమ్మిన వాళ్ళం అందరం ఆయన భక్తులమే. నేనే భక్తురాలు గాను. మనము ఆయన నమ్మిన వాళ్ళం అందరం భక్తివంతులమే. నా, నీ, నా అంటే ఏంటిది? 3 అక్షరాల మీద ఉంటాడు భగవంతుడు.
నా అంటే నరసింహస్వామి, నీ అంటే మన ఆత్మలు స్వామి. 3 రకాలలో ఉంటాడు ఆయన. 3 రకాలలో 3 నమ్మినాం మనం అనుకో, అది మనకు ఆయన ఆత్మీయుడు మనకే, మనకు దోస్తు ఆయనకే, మన భగవంతుడు ఆయననే మనకు. ఇంకా అంతకెక్కువ ఏది చెప్పినా నాది బోకర్ అవుతుంది, స్వామి మీద చెప్పినా బోకర్ అవుతుంది. లోకసేవకే వచ్చిన కానీ వాళ్ళని చాలా చాలా కోరికలు చెప్పడం కానీ ఎక్కువ చెప్పుడు కాకదు. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ.